అని చెప్తున్నారు. దేవుని యొక్క సముఖంలో చేరిన 50 మందికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినంలో మనము ఆలోచించబోయే పాఠము, గత వారంలో ఒక విషయాన్ని మాట్లాడి ఉన్నాను. నిబంధన లేకుండా దేవుడు మానవులతో సహవాసం చేయడు. ఎందుకంటే దేవుడు నిబంధన సంబంధమైన వాడు. కానీ ఈ విషయాలు మనము జాగ్రత్తగా ఈ దినంలో మనము వేరే పాఠాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించబోతున్నాం. మన పాఠ్య భాగము నేడు యోనా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో 10వ వచనంలో యోనా ఒకటో అధ్యాయము 10వ వచనం నుండి, తాను యెహోవా సన్నిధి నుండి పారిపోచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమి అని అతన్ని అడిగిరి. ఇది మన సబ్జెక్టుకు ప్రాముఖ్యమైన పాఠం. జాగ్రత్త గమనించండి. నీవు చేసిన పని ఏమి అని అతనిని అడిగిరి. అడిగింది ఎవరు? దేవుని ఎరిగిన ప్రజలా, దేవుని ఎరగని ప్రజలా? దేవునిని ఎరగని అన్యజనులు దేవుని ఎరిగిన ఒక ప్రవక్తని వారు ఈ కార్యాన్ని హెచ్చరిస్తున్నారంటే ఇది అవమానకరమైందా లేకుంటే సంతోషభరితమైందా? జాగ్రత్తగా మనము ఆలోచించేద్దాం. ఎందుకంటే ప్రభు బలను మనం ఆలోచించబోతున్నాం. మనమే పరీక్షించుకునే సమయం అని ప్రభు బల్ల మాత్రమే కాదు, ప్రతి నిమిషం మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూనే ఉండాలి. నువ్వు చేసిన పని ఏమి అని అన్యులు నిన్ను అడిగితే దానికి సమాధానం ఏం చెప్పగలవు? యోనాలాగా నేను దేవుని యొక్క సమ్ముఖం నుండి పారిపోతున్నానని చెప్తావా? లేకుంటే నేను దేవుని సన్నిధికి పోయేది లేదని చెప్పందమా? నేను దేవుడు అంటే నాకు బాగా తెలుసు, నేను ఆయనగా నేను మహిమపరిచేది లేదని చెప్పగలమా? ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి కదా. కానీ యోనా గారు ఏం చెప్తున్నాడంటే, తాను యెహోవా సన్నిధి నుండి నేను పారిపోతున్నాను అని ఎప్పుడైతే యోనా గారు ఆ ఓడ నావికులతోని చుట్టూనున్న ఆ ప్రయాణికులతో తాను ఒక సత్యాన్ని దాచలా. మనం ఏం చేస్తుంటామంటే, మొదటి పాయింట్గా మనం ఎవరమో అనేకసార్లు మనం దాచిపెట్టుకుంటా ఉంటాం. ఒకవేళ పొరపాటు జరిగాయనుకోండి, అయ్యో పొరపాటు అయిందే అని చెప్పి యోనాలాగా మనం చింతించం. యోనా దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోతున్నాడు, యోనా దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించాడు, యోనా దేవునికి మితిమీరి దేవునిగా మహిమపరచలేదని ఈ నెగిటివే చూస్తుంటాం మనం. కానీ పాజిటివ్ కూడా చూడాలి కదా. మనం భక్తులం కాదు, మనం భక్తి నేర్పించబడుతున్నాం. మనం యెహోవా యందు భయభక్తులు అనేది మనకు నేర్పించబడుతున్నాయి.
నేర్పించబడుతున్నాయంటే ఇదిగో ఒక్కొక్కరి యొక్క జీవితాలు మనం చదువుతూ ఉన్నాము. అలాంటి సమయంలో యోనాలాగా చేసిన తప్పును ఒప్పుకోగలమా? ధైర్యంగా చెప్పగలమా తప్పుని? యోనా మనకు మంచి పాఠంగా ఉన్నాడు ఇక్కడ. యోనా సమర్థించుకోవాలా. యోనా చేసింది రైట్ అన్నా నేను. యోనా పొరబడే దేవుని సమకూరించి పారిపోతున్నాడు వాస్తవమే, కానీ తన తప్పును తెలుసుకున్నాడు. అక్కడ నుండి మీరు జాగ్రత్తగా గమనించండి. యోనా యొక్క జీవితంలో 2 భాగాలుగా మనం విడమరిస్తే, దేవుని సమకూరుడి పారిపోతున్నప్పుడు ఈ మనసు లేదు. ఎంతవరకు లేదు? దేవుడు సముద్రాన్ని కదిలించేంత వరకు యోనా మారు మనసు పొందాలి, యోనా దేవుని విషయాలు ఇతరులకు తెలియచేయాలి, యోనా దేవుని గురించి తెలియచేయాలన్న ఆ ఆలోచన యోనా గారికి లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు యోనా విషయంలో జోక్యం పుచ్చుకొని సముద్రాన్ని కదిలించి తుఫాను లేపాడో, అప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహాశక్తిని గురించి భయపడి తాను ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, యోనాలాగా నువ్వు చేసిన పని ఏమి అని అడిగినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పని వాళ్ళగా మనం జాగ్రత్తగా యోనాలాగా ఆన్సర్ ఇవ్వగలమా? ఇందులో మనం 3 విషయాలు ఆలోచన చేయబోతున్నాం. అడిగింది అన్ని జనులు, పారిపోయేది జీవము గల దేవుని యొక్క సముఖంలో ఆకాశానికి, సముద్రానికి, భూమికి సృష్టికర్త అయిన యెహోవా సన్నిధి నుండి ఈ ప్రవక్త బయలుదేరి పారిపోతున్నారు. యోనా కథ అనేకసార్లు వినుంటాం మనం. ఎన్నిసార్లు వినలా? సండే స్కూల్లో కూడా చెప్తుంటారు అన్నమాట యోనా కథ, అంతే కదా. మరి యోనాల గురించి మనం ఎందుకు చదవాలంటే, ఈరోజు యోనా మార్చుకున్న యోనా దేవుని విషయంలో తన తప్పును సిగ్గుపడలేదు ఒప్పుకోవడానికి. సిగ్గుపడలా. నువ్వు చేసిన పని ఏమని ఒక అన్యుడు విమర్శించినప్పుడు, అవును నేను చేసింది తప్పే, కాబట్టి ఆ విషయంలో మనం ఎంతవరకు చింతిస్తున్నాం. మనం యోనా చింతించాడు. చింతించడం మాత్రమే ఒక వంతు అయిపోలా. చింతించడం మాత్రమే. చింతించి ఏం చేయాలి? మార్చుకోవాలి జీవితాన్ని. చింతించిన వాడు మార్చుకోకపోతే ప్రయోజనం ఉండదు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ప్రభు కాలంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభుని విమర్శించడానికి మోషే నాయకత్వం వద్దంటుంటివే, మరి ఏం కొత్తగా నువ్వు చెప్పబోతున్నావు, నువ్వు మోషే కంటే గనుడువా అన్నట్లుగా ప్రశ్నార్థకంగా ఆ స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు. అప్పుడే వాడు తప్పు తెలిసిపోయింది. కారణమేమి? ఆ కార్యము ఇద్దరి ద్వారా జరిగింది. కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఒక కేసే. ప్రభువు యేసుక్రీస్తు వారిని విమర్శించాలా. ఇలాంటి తప్పు జరిగించడానికి ఇద్దరు కావాలి కదా, మరి ఈమెను మాత్రం తీసుకొచ్చారే, అసలు ఏడి అని అడిగాడా? అడగలా. పైగా వారి యొక్క సమస్యను విన్నాడు. వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టబడుతుండగా వాళ్ళని రాళ్ళతో కొట్టాలని మోషే నియమించాడు కదా ధర్మశాస్త్రంలో. మోషే నియమించాలా? మోషేకి తెలియజెప్పిన ఆయన ఇక్కడనే ఉన్నాడు, కానీ వారికి మోషే మాత్రమే కనబడుతున్నాడు. దానికి నువ్వేం చెప్తావు? ప్రభు ఏం చెప్పలా? రైట్. మోషే గారికి నేను అడ్డం రాను, రాయి ఇయ్యచ్చు. ఏమైనా ధర్మశాస్త్రంలో చెప్పింది వాస్తవమే, కానీ ఎవరు వేయాలి? మీలో తప్పులు పాపం చేయని వాడు ఎవడో వాడు మొదట ఏంటి రాయి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ గద్దించబడి మనసాక్షత
చిన్నవాడి మొదలుకొని పెద్దవాడి వరకు వెళ్ళిపోయాడు. సమస్యలు అయిపోయింది. ఇప్పుడు మిగిలినదల్లా ఎంతమంది? పట్టబడిన స్త్రీ, విమర్శించడానికి కూర్చున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? అమ్మా, నేను కూడా నీ మీద రాయేయను, నేను శిక్షించను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకము. అదిగో ఆ పాపం అనేది దేవుని సముఖంలో ఆమె ఏం తప్పు చేసిందో ఒప్పుకున్నది. ఇది తప్పు అని ఆమెకు తెలిసింది. కానీ ప్రభు ఆ మీద రాయడానికి ఇష్టపడలా. కానీ ఏం చెప్పాడంటే, వెళ్ళేకి మీదట పాపం చేయకు. ఎందుకని మనం ఆ టాపిక్ మనం ఎత్తున్నామంటే, మనము యోనాలాగా మనము అనేక సార్లు తప్పులు జరుగుతాయి. ఆ తప్పు ఒప్పుకోం. మనం తప్పులు ఒప్పుకొని దాచిపెట్టడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం. కానీ యోనాలకు చేయలా. యోనా అన్ని జనుల చేత విమర్శింపబడినప్పుడు తాను ఎవరు సన్నిధి నుండి పారిపోతున్నాడో భారంగా తెలియచేశాడు. నేను జీవముగల దేవుని చేత సన్నిధిలో నుండి నేను పారిపోతున్నా. అప్పుడు భయం వేసింది వాళ్ళకి. నువ్వు చేసిన పని ఏంటి అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ మేము అలాంటి కార్యాలు జరిగించితే యోనా గారు, దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు, దానికి మేము సరిపోతాం. దొంగ ఒప్పుకున్నట్లుగా మనము ఈ శిక్షణ అనుభవించడానికి సరిపోయిన వాళ్ళమే. అన్ని జనులు దేవుని చేత శిక్షించబడడానికి సరిపోయిన వారే. కానీ నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేయొద్దా ఈ కార్యము? అప్పగింపబడిన బాధ్యతలు నువ్వు చేయాలే, కానీ బాధ్యతను నువ్వు జేబులో పెట్టుకొని పరుసులో మూతేసి ఆయన సంకులను పారిపోదలుచుకుంటే ఆయన ఒప్పుకుంటాడా? ఆ దెబ్బకి మారు మనసు వచ్చేసింది. సిగ్గుపడిపోయాడు. ఇక్కడ మనము యోనాల గురించి పెద్దగా ఆలోచన చేయని అవసరం లే. ఇప్పుడు మిగిలిందల్లా యోనా స్థానంలో ఎవరున్నాము? నువ్వు, నేను, లోకంలో నీ చుట్టుపక్కల ఉన్న జనాలు, అన్యులు, దేవుని ఎరుగని ప్రజ నిన్ను చూస్తున్నారు. అనేకులు చూస్తున్నారు. మనం గ్రంథం ఎత్తుకొని ఆదివారం నా మెట్లెక్కుతుంటే ఎంతమంది చూసేది? ఎంతమంది చూస్తున్నారు? చేతిలో బైబిల్ ఉంది. ఏమనుకుంటారు వాళ్ళు? మందిరానికి వెళ్తున్నారు ఆదివారం కాబట్టి. వాళ్ళు వస్తారో రాదో అవతల విషయం, అది వాళ్ళు పట్టించుకోరు. కానీ వెళ్ళి నిన్ను చూస్తూ ఉంటారు, నన్ను చూస్తూ ఉంటారు, మనల్ని గమనిస్తూ ఉంటాయి ప్రతి కన్ను. మరి అలాంటి సమయంలో వారి ఎదుట దేవునికి విరోధమైన కార్యము నీ వ్యక్తిగతమైన జీవితంలో జరిగించితే, క్రైస్తవుడిగా భూమి మీద క్రీస్తు యేసులోనికి నువ్వు బాప్తిసం పొంది క్రైస్తవుడిగా జీవించడానికి ప్రారంభించి క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటున్నాను అని తెలియచెప్పుకునే నువ్వు, నేను క్రీస్తు యొక్క బాటను వదిలి, ఆయన అడుగుజాడలను వదిలి తప్పులు చేయడానికి ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. సుమా జాగ్రత్త. ఆ రోజు ఒక ప్రవక్తని నిలదీశారు. నిలదీయలేదా? నువ్వు చేసిన పని ఏమైనా అడగలా? అడిగారు. మరి నిన్ను అడగరా? కాబట్టి ఈ విషయాలు మనం 3 విధాలుగా ఆలోచించాలి. మొట్టమొదటిగా, నీ వ్యక్తిగతమైన జీవితంలో ఇలాంటి ప్రశ్న వస్తే నువ్వేం చేస్తావు? ఏందా నువ్వు క్రైస్తవుడు అయ్యుండి ఇలాంటి కార్యాలు చేస్తున్నావే అని వ్యక్తిగతంగా ఎవరైనా నన్ను అడిగినారు అనుకో, దాన్ని, ఆ తప్పుని రైట్ చేయడానికి వ్యాఖ్యానం చేస్తావా? లేకపోతే తప్పును గ్రహించి యోనాలాగా దేవుని ఎదుట ఒప్పుకుంటామా? ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఈ భూమి మీద చాలా ప్రాముఖ్యమైన జీవితం. దూషింపబడి తిరిగి దూషించాల ప్రభు.
శ్రమ పెట్టబడి బెదిరించలా. తన యొక్క చూపంతా, ఆత్మ సంబంధమైన చూపంతా న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు నా తండ్రి. ఆయన నా విషయంలో సంతోషించాలి. న్యాయం ఆయన చేయాలి. నాకు న్యాయమని తీర్పు ఆయనది. కాబట్టి ఆయన ఇది చేయమన్నాడు కనుక నేను చేస్తున్నా. నేను ఇది వద్దు అంటే నన్ను ఎవరేం చేయలేరు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరంలో శిక్ష పొందకూడదని దేవుడు నిర్ణయించాడు అనుకోండి, ఎవరైనా ఏమైనా చేయగలరా ప్రభు దగ్గరకు వచ్చి? యేసు ఎవరు అంటే నేనే అన్నప్పుడు ఏమయ్యారు వాళ్ళు? వచ్చిన వాళ్ళు కింద పడిపోయారు. ఆయన దయ్యరా తమంతా తాను కింద పడిపోయారు. మరి అంత శక్తివంతుడైన ప్రభు ఎందుకు తలదించుకున్నాడు? న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు. ఆయన దాన్ని న్యాయం చేయాలి. అలాగూ ప్రభువైన యేసుక్రీస్తు వారిలా ఆయన అడుగుదాడుల్లో నేను నడుచుకోవాలి, మీరు కూడా తన అడుగుదాడు యందు నడుచుకున్నట్లు అని తేటగా పేతురు గారు ప్రతి క్రైస్తవుని విరమరిచి తెలియజేస్తప్పుడు ఆ మాటకి నా వ్యక్తిగతమైన జీవితం జవాబు చెప్పుద్దా? ఒకసారి ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచన చేసుకో. ఈ దినమే నేను ఎన్నిసార్లు నా దేవునికి నేను అనుకూలంగా ఉన్నాను. నా ప్రభుకులా ఎన్నిసార్లు నేను నిజం మాట్లాడాను. నా ప్రభులా నేను ఎప్పుడు సత్య మార్గంలో నడిచాను. ఒకవేళ నడవకపోతే యోనా గారిని అడిగిన ప్రశ్న నిన్ను ఖచ్చితంగా అడుగుతాడు అన్యుడు. నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేయొచ్చా? ఆదివారం గ్రంథం ఎత్తుకొని పోతుంటివే, దేవుడి సముఖంలో గడపాలని భక్తులాగా నటిస్తుంటివే, ఇదేంటి అని అడగరా? ఖచ్చితంగా అడుగుతారు సుమా. వాళ్ళు బయటికి మనల్ని అడగకపోయినా ఆ ప్రశ్న అనేది వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు మనము ఈ 3 భాగాలుగా, ఒకటి మన వ్యక్తిగతమైన జీవితంలో ఇతరులు నన్ను యోనాలాగా విమర్శించి నిలబెట్టి నువ్వు చేసిన పని ఏమైనా అడిగితే అప్పుడు నా సమాధానం ఏంటి? 2 నా కుటుంబ జీవితం. క్రైస్తవుని యొక్క కుటుంబం వేరు భూమి మీద. లోకం యొక్క కుటుంబము, దేవుని ఎరుగని ప్రజల కుటుంబాల్లో దేవుని యొక్క వాక్యానికి స్థానం ఉండదు. ఎవరికి పడితే వారే నాయకులు. ఒకసారి భర్త నాయకుడిగా ఉంటాడు, మరొకసారి భార్య నాయకురాలుగా ఉంటుంది. వీరిద్దరు యొక్క పొత్తు లేని విధానంలో బిడ్డలు, ఎవరి దారి వాళ్ళది. కానీ క్రైస్తవుని యొక్క కుటుంబం అనేది సెలెక్టివ్గా అనమాట. తను ఏం చేయాలన్నా తనకు ఒక గోల్ ఏంటి? ప్రభు చెప్పినట్లుగా మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికి, నా జీవితంలో లేదు నా కుటుంబంలో నీతి ఏంటి? నేను నీతిగా నడుచుకోవాలి, నీతిగా నేను ప్రవర్తించాలి, నీతి ఏంటో నేను మాట్లాడాలి, నీతి ఏంటో 4 విషయం నేను తెలియచేయాలి. లోకానికి నీతిని ప్రకటించిన నోవాహుని మనం చదువుతాం. నోవాహుని చేయలేదా? నీతి లోకానికి ప్రకటించి తన ఇంట్లో చెప్పలేదా? తన ఇంట్లో చెప్పిన తర్వాత తన కుటుంబంలో చెప్పలేదా? అంటే తన బిడ్డలకు చెప్పుకోలేదా? బిడ్డలకు చెప్పిన ఆయన లోకానికి చెప్పలేదా? చెప్పాడు. నీతిని ప్రకటించిన నోవాహు. ఇది క్రైస్తవ జీవితం. కాబట్టి ఈ ప్రిన్సిపల్ అనేది, ఈ సూత్రాలు అనేది క్రైస్తవులు పాటిస్తుంటాడు. తన జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి క్రైస్తవులు తన మీద లోకస్తులు విమర్శించకుండా, నీ కుటుంబ జీవితం ఏమి అని నీ మీద క్వశ్చన్ మార్క్ పెట్టకుండా, తాను దేవునికి భయపడి తన కుటుంబాన్ని భయభక్తులు నేర్పిస్తుంటాడు. ఇతరులు విమర్శించేటట్టుగా తన కుటుంబాన్ని పెట్టుకోవాలి క్రైస్తవుడు. ఒకవేళ పెట్టుకుంటే విమర్శలకు వచ్చిందనుకో,
నన్ను విమర్శించాలనుకో నేను బోధిస్తున్నా, నేను బోధించిన నేను ఏదో ఒక తప్పులో పట్టుబడినప్పుడు లోకం నన్ను విమర్శించింది. నేను ఇతరులకు బోధిస్తున్నావే, నువ్వు చేసిన పని ఏమని నన్ను అడిగింది. రెండో రోజు నేను ఎవరికి బోధించాలి? ఆలోచన చేయండి. రెండో రోజు ఎవరికి ఎక్కడ చెప్పాలి? ఒకవేళ చెప్పినా లోకం అంగీకరిస్తుందా? ఫెయిల్ అయిపోయినా నేను. నువ్వు చేస్తున్న పని ఏంటి అని అడిగారు అనుకోండి, దెబ్బ తగిలింది నా జీవితానికి. సో ఇప్పుడు నా శీలం అనేది చెడిపోయింది, నా క్యారెక్టర్ లెస్ వచ్చిందనమాట. ప్లస్ రాలా. దేవుడు ఆనందించాల నా కార్యక్రమం ద్వారా, నా మాటల ద్వారా ఆనందించాల. మరి అలాంటి సమయంలో నేను విమర్శించితే నన్ను మారు మనసు పొందుతావా? మారు మనసు అనేది ఒక్కసారి పొందేది కాదు, గుర్తుపెట్టుకో. ప్రతి దినము మారు మనసు పొందాలి. వారంలో ఒకరోజు తింటే చాలా, ఆదివారం నాడు మాత్రం మంచి మాంసం తీసుకొచ్చుకొని ఆ ఒక్క పూట తింటే సరిపోద్దా? నేను చెప్పి కొత్త విద్యార్థి ఏదో ఆలోచన చేస్తున్నారు. ఈ పాపను అడుగుతా, ఒక రోజుకి ఎన్నిసార్లు తింటామా? 3 times 2 times 1 time? 2 times 3 times సరే. నువ్వెన్నిసార్లు తింటావు నాయనా? 3 times తింటావు. బ్రేక్ఫాస్ట్ చేస్తావు, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, నైట్ డిన్నర్ ఉంటుంది, సప్పర్ ఉంటుంది కదా, రైట్. ఎందుకంటే ఇది మానవుని యొక్క పరిపాటి. ఆకలి అనేది మన యొక్క దేహంలో పుట్టేది. దాన్ని తీర్చుకోవడానికి ఖచ్చితంగా నేను దాని గురించి సిగ్గుపడిన అవసరం లేదు. నేను దాన్ని తీర్చుకోవడానికి ఆహారమే తినాలి, దాన్ని రొటీన్గా చేస్తూ ఉంటాం మనం. కానీ దేవుని పక్షంగా నిలిచి ఎన్నిసార్లు మనం జీవించాం. ఇది నా దేవుడు వద్దు అన్నాడు ఈ కార్యం. ఇక్కడ నేను మొర్దుకైలాగా నేను యూదుని ఆ కార్యం చేయలేను అని చెప్పగలమా? మనకంటూ ఏదైనా సమస్యలు ఇచ్చిందనుకో, నువ్వు చేసిన పని ఏమైనా దగ్గరికి వస్తాం మన పని ఒకసారి. కాబట్టి ఇప్పుడు మనము మొట్టమొదటిగా నా యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ఇతరులు నన్ను విమర్శించకుండా నువ్వు చేసిన పని ఏమి అని నన్ను అడగకుండా ఉండాలంటే నేనేం చేయాలి అన్నప్పుడు కొన్ని విషయాలు దైవ సంబంధమైన హెచ్చరికలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాం. చూద్దాం. ఇప్పుడు మొదటిగా నువ్వు చేసిన పని ఏమన్నప్పుడు ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ఇప్పుడు యోనా గురించి కొంతసేపు మనం ఆలోచన చేశాం. యోనా అడిగినప్పుడు యోనా మార్చుకున్నాడా? మార్చుకున్నాడు. మనం ఎంతమంది మార్చుకోగలం? మనము సమర్థించుకుంటావా లేకుంటే మార్చుకుంటావా? వాళ్ళు అట్లా పోయే వాళ్ళకి ఇంకో పని పట్టలేదు వాళ్ళకి. మనల్ని ఎవరు చూస్తారులే అని చెప్పని కట్టింగ్ చేసుకుని వెళ్ళిపోతావా? ఒకసారి ఆలోచించే జీవితం ఒక్కసారి భూమి మీద హైందవుల్లాగా ఈ జీవుడు పోయిన తర్వాత వేరే జీవుల్లోకి పోయేది లేదు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను, ఆ మీదట తీర్పు జరుగును. మరొక జన్మ అంటూ లేదు నీకు. మరొక జన్మ అంటే క్రొత్త నిబంధన ప్రకారము క్రొత్త జన్మే దేవుని యొక్క రాజ్యానికి. అంతే. మళ్ళీ నీకు శరీరం ఇచ్చి వేరే శరీరానికి పంపించడు దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో చేసిన పొరపాటుకి రైట్లకి నీకు జీతం ఇవ్వద్దా? మరి జీతం ఇవ్వాలని నీకు తీర్పు తీర్చొద్దా? తీర్పు లేకుండా నాకు జీతం ఇస్తే నాకు దానికి బహుమానం ఇవ్వద్దా? మరి తప్పు చేస్తే దానికైనా శిక్ష ఇవ్వద్దా? అప్పుడు నేను వేరే దేహానికి పోతే నాకు అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? జరగవు కదా. కాబట్టి దేహం ఒక్కసారే. కనుక దేహం ఒక్కసారే కాబట్టి దేహంలో ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఆలోచించి. ఎందుకంటే ఇది నీ క్రైస్తవ జీవితం. లోకంలో నుంచి బయటకు వచ్చేసాం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన ఎదురులోనికి పిలువబడిన నువ్వు నేను వ్యక్తిగతమైన జీవితంలో ఎంతవరకు మనము దేవుని యొక్క ఆధీనములో దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన యొక్క ప్రభు యొక్క మార్గాల్లో మనం ఎంతవరకు మనం పట్టించుకొని నడుస్తున్నామో జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 1, 2, 3 సార్లు ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా ఈ భూమి మీద జీవించిన ప్రతి మనుష్యుడు
జీవిస్తున్నామా లేదా? జీవిస్తున్నాం. ఇక్కడ ఇక్కడ మనం జీవించేటప్పుడు జాగ్రత్తగా జీవించే ప్రతి మనిషి ఈ భూమి మీద చేసిన అంతే వ్యక్తిగతమైన జీవితంలో జరిగించిన ప్రతిదీ మంచి చెడ్డల గురించి నేను ఇప్పుడు చెప్పినట్టుగానే మనము ఒక లోకంలో కోర్టులు డబ్బు పెడితే న్యాయాన్ని అన్యాయంగా మార్చగలవు, అంతే కదా? కోర్టులు న్యాయాన్ని అన్యాయంగా జడ్జిని కొనేస్తారు. వాళ్ళే లాయర్స్ని కొనేస్తారు తమ యొక్క పలుకుబడిని బట్టి, తమ యొక్క ధనాన్ని బట్టి. కానీ ఒక న్యాయపీఠం ఉంది, గుర్తుపెట్టుకో. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో, కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో చెప్తున్నాడు. 2 కొరింథీ 5:10, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము ఎక్కడ పోవాలి? క్రీస్తు న్యాయపీఠము. అన్యాయం కాదు అది. న్యాయం అంటే అక్కడనే చేస్తున్నారు దేవుడు ప్రభు. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలేను. కాబట్టి అన్నాడు, కావున మేము ప్రభు విషయమైన భయం ఎరిగి మనుషులను ప్రేరేపిస్తున్నాం. జాగ్రత్తగా నడుచుకో ఈ భూమి మీద. పొరుగువారు, అక్కనవారు, పక్కనవారు నువ్వు చేసిన పనేమి అని అడిగేటట్లుగా చేయబాక జీవితము. ఆ జీవితం జీవించే కంటే క్రైస్తవ జీవితం వద్దనుకుని సైలెన్స్గా లోకస్తులా ఉండొచ్చు, అంతే కదా? క్రైస్తవ జీవితం జీవించలేని పరిస్థితులకు వచ్చినప్పుడు ఇంకా నాకెందుకు, లోకస్తులాగా నేను జాలీగా అన్నీ ఇష్టానుసారంగా చేసుకోవచ్చు కదా. ఒకవేళ ఉంటే క్రైస్తవుడిగా తప్పులు పొరపాటు జరగవని కాదు నేను చెప్పేది. తమిళ్లో ఒక స్తోత్రం ఉంది, தெரிஞ்சே செய்வது தவறு, தெரியாமல் செய்வது. ఇప్పుడు తప్పుకి 2 డిఫరెంట్లు చూపించాడు వాడు. తెలిసి చేసేది క్షమించలేని తప్పు, తెలియకుండా జరిగించేది. నాకు తమిళ మాట రాలా, అది తెలుగులో ఉంది ఆ మాట. పొరపాటు, అజ్ఞానం చేత పొరపడినా నేను, పొరపాటున జరిగిపోయింది ఆ కార్యం. తెలియామలు చేయవద్దు అంటే అజ్ఞానం చేత జరిగించే కొన్ని కార్యక్రమాలు కూడా తప్పుగా ఎంచబడుతుంటాయి. కానీ అవి వాటిని ఏమన్నారంటే తెలుగులో పొరపాట్లు. ఆ పొరపాట్లకు క్షమాపణ ఉంది, కానీ తెలియచేసే తప్పులకు క్షమాపణ లేదు. ఎందుకంటే దాన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్లో ఏ ప్లానెడ్ సిన్ అన్నమాట. దాన్ని ప్లానెడ్ సిన్కి దేవుని దగ్గర క్షమాపణ ఉండదు. కాబట్టి న్యాయమైన తీర్పు రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రోజు విమర్శించినప్పుడు, నన్ను ఎన్నిసార్లు లోకం విమర్శించింది, ఇవన్నీ లెక్కొచ్చేస్తున్నాయి. ఇవన్నీ లెక్కొస్తున్నాయి. మనం చేసిన భక్తి కార్యాలు లెక్కొస్తాయి, మనం చేసిన అన్యాయమైన కార్యాలు లెక్కొస్తాయి, మనం చేసిన మంచి కార్యాలు లెక్కొస్తాయి. ప్రతిదీ లెక్కలుగుతాడు. కారణం ఏంటంటే అది క్రీస్తు వారి యొక్క న్యాయపీఠము. అందుకే చెప్తున్నాడు, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి ఒక దినమున. ఈ మాట నీ గుండెల్లో ఉంటే కీర్తనకారులకు ఆలోచన వస్తుందా? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు ఆ వాక్యము నా ఇంట్లో వచ్చి చూడు ప్రభువా గోలకు తగిలిస్తున్నాను నేను అంటవా? చూడు నేను క్రైస్తవుని, దేవుని వాక్యాలు చూడు ఎక్కడెక్కడ ఉన్నాయో. కానీ అక్కడెక్కడ ఉంటే పర్వాలేదు, లేదేది వద్దని చెప్పాలా, కానీ గుండెలో ఉందా? ఎక్కడ ఉండాలి వాక్యము? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను.
దేవుని యొక్క మాటలు హృదయంలో ఉంటే ఖచ్చితంగా నీ యొక్క జీవితాన్ని ఏలుతుంటాయి ఆ మాటలు. దేవుని యొక్క మాటలు నీ మనస్సాక్షిని క్లీన్ చేస్తుంటాయి. దేవుని యొక్క మాటలు నిన్ను మంచిగా నడిపించేదానికి నిన్ను ప్రోత్సహిస్తుంటాయి. దేవుని యొక్క మాటలు అది తప్పైన ఒక అభిప్రాయంతో తప్పు మార్గాలకు వచ్చినప్పుడు ఏం చెప్తుంటూ అది తప్పు అని నీ మనస్సాక్షి నీకు చెప్పిస్తుంటాడు. దేవుడు ఖచ్చితంగా చెప్పిస్తాడు, ఇది తప్పు. న్యాయం నిలబడాలన్న ఆ మాటల యొక్క భయంతో నీ యొక్క హృదయంలో ఆ మాట మనం దాచిపెట్టుకుంటే నీ వ్యక్తిగత ఎవరు విమర్శించరు, విమర్శించవు. కాబట్టి నా వ్యక్తిగతమైన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవ జీవితం చాలా ప్రాముఖ్యమైనది బట్టి ఎంతవరకు మనం జాగ్రత్త. ఎందుకంటే నేను క్రీస్తు న్యాయ అవశ్యంగా ఆ రోజు నా మంచి ఏంటో తెలిసిపోద్ది, ఆ దినమున నా చెడ్డ ఏంటో తెలిసిపోద్ది. అందరూ చూస్తూనే ఉంటారు. తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు, ఆయన దూతలు చూస్తున్నారు, పరలోకపు వాసులు చూస్తున్నారు. వాళ్ళందరూ నన్ను ఎరుగున్నారు. తప్పించుకోగలమా? భూ సంబంధమైన కోర్టును తప్పించుకోగలవు, కానీ ప్రభు కోర్టును తప్పించుకోగలవా? సామర్థ్యం ఉందా? దేని పెట్టి నువ్వు తప్పించుకోగలవు? నేను పరలోక కోర్టుని తప్పించుకోవాలంటే 2 మార్గాలే గుర్తుపెట్టుకో. 1, పరలోక కోర్టులో నేను తలెత్తుకొని ప్రభుని చూడాలంటే 2 మాటలు. 1 మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24వ వచనంలో 7వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా తానే ఆయన భూమి మీద ఉన్న మనుషులతో తేటగా తెలియజేస్తున్నారు. గమనించండి 24వ వచనము. కాబట్టి ఈయన మాటలు విని ఏం చేయాలి? మొట్టమొదట వినడం ప్రాముఖ్యము. ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఎవరివి? దేవుని. నా చిత్తం నేను నెరవేర్చడానికి రాలా భూమి మీదకి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికే నేను వచ్చింది భూమి మీద. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించున్నాడంటే ఎవరి మాటలవి? తండ్రి అయిన దేవుని మాటలు. అదే చెప్తున్నాడు ఆయన ఇక్కడ. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వారును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది నువ్వు పడిపోవు. ఎందుకంటే క్రీస్తు మాటను బట్టి నీ హృదయంలో దాచిపెట్టుకున్నావు, ఆ మాటల ప్రకారం జీవించావు, ఆ మాటల ప్రకారం మాట్లాడావు, ఆ మాటల ప్రకారం ప్రవర్తించావు. కాబట్టి నువ్వు పడిపోవు. తీర్పు దినాన ప్రభువుని చూడగలవు. బలా నమ్మకమైన మంచి దోసుడు అనిపించుకోవడానికి అదిగో పునాది ప్రభు యొక్క మాటలు. లోకం నన్ను విమర్శించలేదు, నువ్వు చేసిన పని ఏంటని అడగలేదు. అక్కడ అడిగేటట్టుగా నువ్వు నడుచుకోలేదు కాబట్టి. 2వ మాట, క్రీస్తు యొక్క న్యాయపీఠం మీద 2వ మాట నీకు వినబడేది. ఆయన చూడాలంటే చాలా తేలిక అనుకోబాక. ఆ రోజు చాలా భయంకరమైన దినం అది. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక
ఆ తీర్పు దినమున నేను భయపడకుండా ఉండాలంటే 4వ అధ్యాయము 16వ వచనం నుండి 4:16 చెప్తున్నాడు, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగి ఉన్నవారమై దానిని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచున్నవాడు దేవుని యందు నిలిచున్నాడు, దేవుడు వాని యందు నిలిచున్నాడు. తీర్పు దినమందు, అదిగో 17వ వచనంలో, తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణ చేయబడి ఉన్నది. ఏదనగా ఎట్టువాళ్ళ ఉన్నాడు మనం కూడా ఈ లోకంలో. అంటే ప్రభు ఎలా ఉన్నాడు భూమి మీద? అన్న చేత తీసుకున్నాడా? ఆయన జీవితాన్ని లోకం చూసింది. శత్రువులు విమర్శించారు, ఆయన ద్వేషించిన వారు, పగబట్టిన వారు చివరినొచ్చి అనేకమైన అబద్ధ సాక్ష్యాలు వెతికారు. కానీ చివరిన ఏం తెచ్చాడు? ఆయన నీతిమంతుడు, ఆయన ఏ పాపం చేయలేదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన మృతుల నుంచి లేపాడు. పాపరహితుడైన ఆయన పాపం చేసి చనిపోలా, పాపముల కొరకు చనిపోయాడు ఆయన. కాబట్టి మనము ఈ భూమి మీద పాపం విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించడానికి ఆయన మన పాపమును తన మీద వేసుకున్నాడు. ఇదంతా ఎందుకు జరిగించాడు? తీర్పు దినాన నాకు ధైర్యం కలగాలి. దేవుడు ఎంత ప్రేమమయుడు ఉన్నాడో, ప్రేమ అనేది నా పెదాల కింద మాత్రమే పెట్టుకొని ఊరకు పైకి పోయి పింగి నేను ప్రేమ 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 అనుకొని నేను చేస్తే అది క్రియలేని ప్రేమ. క్రియలేని ప్రేమ వల్ల ప్రయోజనం ఏముండదు. క్రియలేనికి విశ్వాసం ఎంత చచ్చిపోయిందో క్రియలేని ప్రేమ కూడా అలాంటిదే దాదాపుగా. కాబట్టి దేవుడి ప్రేమ క్రియారూపకమైనది. ఆయన తన కుమారుడు చూపించేశాడు, అదిగో ఇతను తీసుకోండి, నా ప్రేమకు సహనం ఆయనే. ఎందుకు ఈయన జరిగించాలంటే తీర్పు దినముందు నాకు ధైర్యం రావాలి. నాకు ధైర్యం రావాలంటే నేను ఎలా ఉండాలి? ఆయన ఎట్ట భూమి మీద నడుచుకున్నాడు. ఆయన మంచి ప్రవర్తన, ఆయన మేలు చేసిన కార్యాలు, ఆయన దేవునితో పెట్టుకున్న సహవాసం, ప్రజలకు ఆయన మీద ఉన్న ఆయనకు ప్రజల మీద ఉన్న కనికరం, ఇవన్నీ ఆయన యొక్క మంచి గుణాలు. ఆ గుణాలతో నేను బాప్తిసం పొందిన దగ్గర నుండి నేనైనా సరే నీవైనా సరే మనమందరము అదిగో ఆయనలా ఉండాలి. ఆయన వలే పాపరహితమైన జీవితాన్ని ఈ భూమి మీద మనం అలా జీవిస్తే లోకస్తుని విమర్శిస్తారా? విమర్శించగలరా? విమర్శించలేని ధైర్యం ఉండదు. ఆయన చాలా మంచోడండి. కారణం ఏంటంటే కోర్టులలో ఈ వ్యత్యాసం గమనించండి. కోర్టులలో దానికని చదివి వచ్చిన ఒక జడ్జి ముద్దాయిని తీర్పు చెప్తుంటాడు. తాను నిందితుడో లేకపోతే నిందారహితుడో అని దానికి ఒక చదువు ఉంది, దానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని చేయగలిగిన సామర్థ్యం కలిగిన ఒక వ్యక్తి ఉంటాడు. కానీ ప్రతిరోజు కోర్టు నాకు ఎక్కడ ఉందంటే నా ఇంటి ముందే ఉంది. నేను చేసే మంచి క్రియలనే చెప్తుంటుంది, నేను చేసే చెడిపోయిన కార్యాలు కూడా అదే చెప్తుంటుంది, లోకమే చెప్తుంటుంది. మనం ఆ కోర్టును చూడొద్దు, ఈ కోర్టును చూడు. ఇది డైలీ కోర్టు. నన్ను విమర్శిస్తుంటారు, నా క్రైస్తవ జీవితాన్ని విమర్శిస్తుంటారు. విమర్శించినప్పుడు తీర్పు తెచ్చేది ఎవరు? అన్యుడే, క్రైస్తవుడు కాడు.
వాడు దేవునికి భయపడుతున్నాడో లేదో అవతల విషయం వాడిని చూసుకోలేదు, నన్ను చూస్తుంటాడు. నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు చేసే పని ఏంటి? నువ్వు చేయొచ్చు ఈ కార్యము. ఒక బ్రాంతి షాప్ దగ్గర ఒక క్రైస్తవుడు ఆదివారం దేవుడి మందిరానికి వచ్చి ఆరాధన చేసి క్రైస్తవుడు వాడు తాగుడు చిల్లర తీసుకున్న దానికి పోయినాడు. ఒక 1000 రూపాయలు చిల్లర తీసుకుని పోయినాడు. ఎక్కడికి పోయాడు? బ్రాంతి షాప్కి పోయినాడు. చూసి జనం ఏమనుకుంటుంది? చిల్లర తీసుకుని పోయినా అనుకుంటారా? మరి అంత దూరం విమర్శించే సమయంలో నువ్వు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి? నీ మనసాక్షి తప్పని చెప్పలా. అక్కడ పోతే చిల్లర ఉందని తీసుకెళ్ళినావు, కానీ లోక దృష్టి ఏముంది? ఆదివారం నాడు బైబిల్ ఎత్తుకొని పోతుంటాడే రాబామో, ఏంది బ్రాంచ్ షాప్ దగ్గర ఉండు అని అంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. విమర్శకు వస్తుంది ఖచ్చితంగా అంట. విమర్శించేది ఎవరు? దేవుని ఎరిగిన వారా? ఆ రోజు యోనాని విమర్శించిన వారే ఈరోజు నన్ను నిన్ను విమర్శిస్తుంటారు. ఆవిడ నుంచి వస్తాను బాగు చేసేదానికి కొల్లాపురానికి, ఏంటి ఆ పంపల దగ్గర ఉన్నాడు అనరా అంటారు. నేను ఏదో పైన పోయి ఉంటా, నాకు ఆ దురుద్దేశం లేదు. అయినా లోకం ఏమంటుంది? నన్ను ఖచ్చితంగా విమర్శకు తీసుకొని వస్తుంది. మరి అలాంటప్పుడు జాగ్రత్త. ఒక క్రైస్తవుడు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అనేది అపోస్తులు బోధించారు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీలకు 4వ అధ్యాయంలో క్రైస్తవుడు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో చెప్పేశాడు. నాలుగో వచనం నుండి లేదు 2వ వచనం చదువుదాం, కంటిన్యూ. ఇది ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములో ఉంచబట్టుకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థించుడి. 5వ వచనము, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు సంగమునకు లోపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకున్నది. అంటే కరెక్టా? కరెక్టా? కరెక్ట్ చదివినానా నేను? ఏం రావుగం తలాడిస్తున్నా? నాకు అర్థం కాల. ఎక్కడ తప్పు చదివినా? అంటే ఎవరోళ్ళు? సంగమునకు వెలుపటి వారి ఎడల. ఆ దినంలో యోనాను ఎవరైతే అడిగారో ఈరోజు యోనాను అడిగిన నిన్ను అడుగుతారు లోకము. నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు నడుచుకునే తీరేంటి? బోధించితే మాత్రం చాలా, మందిరానికి పోయితే చాలా అని అడిగారు అనుకో, సంఘంకు వెలుపటి వారి ఎడల. సమయాన్ని పోనీయద్దు. దేవుడిచ్చిన సమయంలో నువ్వు స్వార్థ చెప్పాలి. దేవుని గురించి, ఆయన చిత్తాన్ని గురించి, ప్రభుని గురించి, ఆయన యొక్క జీవితాన్ని గురించి, ఆ 33 సంవత్సరాలు జీవించిన ఆయన యొక్క జీవితము ఎవరు చెప్పాలి? నువ్వు నేనే చెప్పాలి. మనమే. మనకు ఆ బాధ్యత తప్ప చెప్పడింది. కనుక నా వ్యక్తిగతమైన జీవితంలో నన్ను ఎవ్వరూ విమర్శించకుండా, ఆ రోజు యోనాను నిలదీసిన జనము నేను జీవము గల దేవుని యొక్క చేతిలో నుండి సన్నిధిలో నుండి పారిపోతున్నాన్నప్పుడు భయపడ్డారు. పిచ్చోడా, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చెప్తుంటే మాకే భయం వేస్తుంది. ఆ దేవుని యొక్క కార్యాలు మాకు కవ్వుపడుతున్నాయే. ఇంత గొప్ప దేవుని విడిచి నువ్వు ఎక్కడికి పారిపోగలవు? నాకు కనబడకుండా రహస్యమైన స్థలంలో దాగగల వాడు ఎవరైనా ఉన్నాడా అని అడగల దేవుడు. అడిగాడు, ఉన్నాడా? నాకు తెలియకుండా రహస్యమైన స్థలం ఏదైనా ఉందా? లేదే. మరి ఎందుకు తిరుగుతావు?
కనుక అనేకమైన వచనాలు మనకు దేవుడు లేని స్థలం లేదు. ఎందుకంటే ఆయన దాని సృష్టికర్త కాబట్టి ఆయనకి తెలుసు ఎక్కడ ఉన్నదో. అందుకే ఆయన చెప్పాడు, మొదటిగానే దేవుని యొక్క జ్ఞానంని మోషే గారు వర్ణించేటప్పుడు 4 నదులు చూపించాడు ఆదికాండం 2వ అధ్యాయంలో. ఒక నది పలాని దేశంలో పారుతుంది, దాంట్లో బోలం ఉంది తీసుకుపోయి. ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. ఇంకో నది ఉంది, ఆ ప్రాంతంలో బంగారు దొరుకుద్ది. ఆ బంగారము ప్రపంచంలో ఉన్న బంగారాలన్నింటికంటే శ్రేష్టమైంది. ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారు. ఎందుకంటే ఆయనకి తెలుసు కాబట్టి. హవీలా దేశంలో పారే ఆ నది ఆ ప్రాంతంలో. కాబట్టి సృష్టికర్తగా తెలుసు, ఆయన లేని స్థలం లేదు. యెహోవా కన్నులు ప్రతి స్థలంలో ఉంటుంటాయి. ఆయన మంచివారిని చూస్తుంటాయి, చెడ్డవారిని చూస్తుంటాయి. కాబట్టి మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు మరుగు లేకుండా జాగ్రత్తగా కనిపిస్తుంది. కాబట్టి నీ వ్యక్తిగతమైన విషయము, నీ వ్యక్తిగతమైన జీవితము, నీ వ్యక్తిగతమైన ప్రవర్తన, మన వ్యక్తిగతమైన ఆలోచనలు, మన వ్యక్తిగత ప్రతిదీ ఆ విమర్శ దినమున తీర్పు దినమందు నేను ధైర్యంగా నిలబడడానికి మొదటగా లోకస్తులు నన్ను నువ్వు చేసిన పని ఏమని అడిగేటట్లుగా నా జీవితము వారి ఎదుట ఉండకూడదు. కాబట్టి యోనా మనకు మంచి పాఠంగా ఉన్నాడు. యోనాని విమర్శించడానికి నాకు అధికారం లేదు. యోనా మార్చుకున్నవాడు, తప్పు తెలుసుకున్నాడు. యోనాలాగా మనం తెలుసుకోగలమా? తప్పైంది కాబట్టి నన్ను ఎత్తి మీరు సముద్రం వేసేయండి అన్నాడా లేదా? అన్నాడు. నేనే కారణం, ఇంత బీభత్సానికి నేనే కారణం కనుక మీరెత్తి నన్ను సముద్రంలో పడవేయండి. యోనా యొక్క మారు మనసు యొక్క అర్థమేది. కాబట్టి యోనా ప్రార్థన పరుడు. 2వ అధ్యాయం అంతా యోనా గ్రంథం 2వ అధ్యాయం అంతా ప్రార్థన. 3వ అధ్యాయంలో దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడో అక్కడికి వచ్చేసాడు. తీసుకురాబడ్డాడు. కానీ తీసుకొచ్చిన తర్వాత మరలా అర్థం తిరగల, బోధించాడు. ఒక్క బోధే చెప్పింది. ఒక చోట నిలబడి ఒకే బోధ చెప్పాడు అంతే. 180,000 మంది ఉన్న ఆ నినివే పట్టణస్తులు ఏమయ్యారు? కాపాడాడు. మంచి మంది పెళ్లి చేశాడు. కానీ దేవుడు ఎట్లా జరిగిస్తాడు ఈ కార్యమని మళ్ళా కొంచెము అర్థం తిరిగినాడు. అది ఆయన వ్యక్తిగతమైన విషయం, మనకొద్దు. దేవుడు దాన్ని తప్పనలా. దేవుడు ఏమన్నాడంటే లాస్ట్లో, ఏమన్నా ఈ చెట్టు సరస్వతి ఆడిపోయిందని, చెడిపోయిందని, వాడిపోయిందని ఇంత చింతిస్తున్నావే, యోనాకు బుద్ధి నేర్పించాడు దేవుడు అక్కడ. మరి 180,000 మంది ఉన్న జనంలో కీడు మేలు అడిగిన ప్రజలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఇంతమంది నేను నష్టపోగొట్టుకుంటే నేను కదా తండ్రిని, నీకున్న ఏడుపే కదా నాకు కూడా ఉండేది. కాబట్టి బుద్ధి తెచ్చుకొని చెప్పి అక్కడ బుద్ధి చెప్పించబడ్డాడు. కనుక యోనాలాగా మార్చుకుందాం. యోనా ఈజ్ ద బెస్ట్ ప్రాఫెట్. అతడు మంచి ప్రవక్త, మార్చుకున్న ప్రవక్త, సమర్థించుకున్నవాడు కాదు. కనుక జాగ్రత్తగా మనము సమర్థించుకోలేని కొంతకాలం చేశామా. కానీ ఈ దినాన మనము సమర్థింపు లేని మారుమలుసు పొందిన యోనా లోకానికి పాఠంగా నిలబడ్డాడు. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే సూచిక్రియ చేయమని యూదులు కోరినప్పుడు యోనాను గురించిన సూచిక్రియ కానీ మరి ఏ సూచిక్రియ ఈ యొక్క వ్యభిచార తరానికి అనుకరించకూడదు. యోనా 3 రాత్రి మగులు తిమింగల కడుపులో ఎలా ఉండేనో అలాగనే మనిషి కుమారుడు 3 దినములు 3 రాత్రులు 3 పగుళ్ళు భూగర్భంలో ఉంటాడు. నమ్మతవా? అదే సూచిక్రియ అంటే. నమ్మండి యూదులారా, నమ్మకపోతే సస్తారా మీరు కూడా. యోనా నమ్మాడు, నువ్వు నమ్ము. కాబట్టి ఇలాంటి విశేషమైన వర్తమానం యోనా గారి యొక్క జీవితంలో మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. కనుక మన యొక్క వ్యక్తిగతమైన క్రైస్తవ జీవితం జాగ్రత్తగా జీవించాలని ప్రభు పేరిట ప్రస్థానం ముగిస్తున్నా. ఈసారి వచ్చినప్పుడు మిగిలిన విషయాలు ఆలోచించేద్దాం.